ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఎల్లరికూ కృపయు సమాధానము కలుగునుగాక. సర్వకృపానిధి అనుదిన పాఠకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 24వ వచనం కానీ చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 24వ వచనం కాడి నుంచి. యెహోవా కార్యములు సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూసిరి. ఆయన సెలవేగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములు పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుసు అగాధముకు దిగుసు ఉండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయిను. మత్తులైన వారి వలె వారు ముందుకు ఎరుకుకు దొరుసు ఇటు అటు తోలుసుండిరి. వారు ఇటు తోసక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని విడిపించును. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతోనూ మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రియమైన ఆత్మీయులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సముద్రములో ఆయన చేసే అద్భుతములు ఎలాంటివో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములు చూసిరి అంటున్నాడు. ఆయన సెలవేగా తుఫాను పుట్టుతుంది, దాని తరంగములు పైకెత్తుతుంది. మనం చూసినట్లయితే ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో, వారి యొక్క శ్రమలు ఎలా ఉన్నాయో, వారి శ్రమలు దేవునికి మొరపెడితే మరి దేవుడు ఎలాంటి అద్భుతం కార్యాలు చేశారో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారు తల్లడిల్లిపోతున్నారు. ఆ తరంగాలు తట్టుకోలేక పైకి ఆకాశం వైపు ఎత్తుకుంటూ వెళ్తూ మరి అదేవిధంగా కిందకు మరి దిగుతూ ఉంటే మరి ఎంతగానో భయాందోళనతో వారు శ్రమపడుతూ కేకలు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన సెలవేగా తుఫాను పుట్టును, అది దాని తరంగములు పైకెత్తును. వారు ఆకాశం వరకు ఎక్కుసు అగాధములకు దిగుసు ఉండిరి. శ్రమచేత వారి ప్రాణములు కరిగిపోయినవి. మత్తులైన వారి వల్లే వారు ముందుకు వెనుకకు దొరుసు ఇటు అడు తూలుసుండిరి. వారు ఎటు తోసని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి శ్రమ కలిగిందో వారు ప్రభువును వేడుకుంటున్నారు. ప్రభా, ఇదిగో మాకు నువ్వు సహాయం కావాలి, మేము ఎంతగానో భయపడుతున్నాము అని వాళ్ళు ఎంతగానో శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. వారు ఎటు తోసక ఉన్నారు. ఆ శ్రమకు తారలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపతుల నుండి వారిని విడిపించును. ఆయన తుఫాను ఆపివేయగా ఆగిపోయిందండి. వారు కోరుకున్న రేవుకు వారు చేరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక విషయాన్ని గమనించాలి. తుఫాను చేత పట్టుబడుతున్నవేమో, అలల చేత నువ్వెంతగానో పైకెత్తబడి అగాధంలోకి దిగిపోసు భయంతోతో ఉంటే దేవుడు తుఫాన్ని ఆపివేసిన దేవుడు, కోరుకున్న రేవుకు నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఈ శ్రమల్లో ఈ లోకంలో ఉంటూ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నవేమో, నిన్ను శ్రమల పాలు చేయాలనేది కాదండి దేవుని ఉద్దేశం. నిన్ను కోరిన రేవుకు చేర్చాలని, ఆ శ్రమల్లో సైతము నిన్ను ఒడ్డుకు చేర్చాలని, ఒక మంచి మార్గంలో నడిపించాలనేదే దేవుని ఉద్దేశం. నీ నమ్మకం ఎలాంటిది, నీ విశ్వాసాన్ని పరీక్ష చేయబోతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 35వ వచనం కంచి మనం చూడగలిగినట్లయితే, ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన ఎంబడి మరికొన్ని దోణులు వచ్చిరి. 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనను ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ప్రభు ఉన్నారు. ప్రభుతో ఫలంగా కొందరు ఆ దోణిలో ఉన్నారు. కొన్ని దోణులు ఎంబడిస్తూ ఉన్నాయి. అయితే ప్రభు ఉన్న దోణిలో కెరటాలు బాగా ఎక్కువగా రావటం వల్ల ఆ కెరటాలు ఆ నీటి ద్వారా ఆ దోణి మునిగిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది. అక్కడున్న వారందరూ కూడా, దోణిలో ఉన్న వారందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. ప్రభు ఆ దోణిలోనే ఉన్నారు. మరి ఆ దోణిలో ఉంటూ ఆయన తలవాల్సి మరి నిద్రిస్తూ ఉండగా మరి
మనం చూడగలుగుతున్నాం. అక్కడ మనం చూసినట్లయితే ఆయన ధోని అమరమున తలకడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. మన విషయాన్ని మన విశ్వాసము, మన నమ్మకము ఎలాంటిదో చూడాలనుకుంటున్నాడు. ఆ ధోనిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా భయపడ్డారు. అయ్యా, నీకు చింత లేదా, మునిగిపోతున్నామని కేకలు పెడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు లేసి గాలిని గద్దించాడు, సముద్రం నిమ్మలమైపోయింది. మరి వాళ్ళందరూ కూడా ఒక ఒడ్డుకు చేరుకున్నారు. ప్రేమనే దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు అవిశ్వాసాలుగా ఉంటున్నారు? మన జీవితంలో ప్రభు ఉంటే, మన దూరంలో ప్రభు ఉంటే, మన ఇంట్లో ప్రభు ఉంటే, మన హృదయంలో ప్రభు ఉంటే ఏ కలవరం పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు, నీకు ఏ అపాయం రాదు. ప్రేమనే దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు అలల్లాగా, బాధలు అలల్లాగా వస్తున్నాయేమో, నిన్ను ముంచివేస్తున్నాయేమో. ప్రభువు నీ హృదయంలో ఉంటే ఏమీ చేయండి. ప్రేమని దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచిద్దాము. యోబు గ్రంథంలో కూడా చక్కని మాట రాస్తున్నాడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, సముద్రము దాని గర్భము నుండి పొరలిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రమును గాను గాఢంధకారమును దానికి పొత్తుగుడ్డగాని చేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డిగడిలను తలుపులను పెట్టినప్పుడు నువ్వు ఇంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదు, ఎక్కడైనా నీ తరంగాలు పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా? ఎంత సరిహద్దు నియమిస్తున్నాడు చూడండి. సముద్రము దాని గర్భమును పొరలిరాగా తలుపులు వేసింది ఎవరు? గుడ్డలతో చుట్టింది ఎవరు? దానికి వస్త్రాలు చుట్టింది ఎవరు అని అడుగుతున్నాడండి. సముద్రము నిర్మించింది ఎవరు? ఆయనే. సముద్రం ఆయనకి లోబడుతున్నది. ఈయన ఎవరో? సముద్రము గాలి కూడా అలలు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపోయి భయపడ్డారండి శిష్యులు. సముద్రాన్ని కలిగి చేసినవాడు, నిర్మించినవాడు, ఆజ్ఞాపించినవాడు, సరిహద్దులు పెట్టినవాడు ఆయనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనంలో కూడా చక్కని మాట రాయబడి ఉందండి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలిగజేసును, ఆయన హస్తములు భూమిని నిర్మించును. సముద్రము ఆయనదండి, ఆయన నిర్మించాడు. ఆయన మాట ఉంటుంది, ఆయన గద్దించక ఆగిపోతుంది, ఆయన మాటకు లోబడుతుంది. మానవులమైన మనము లోబడుతున్నామా? ఎందుకు భయపడుతున్నాం? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. సముద్రంలో చేసే కార్యాలు ఎలాంటివో ఆయన వివరిస్తున్నాడు. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అగ్ని వడగంటలారా యమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడండి. ఆజ్ఞలను తుఫాను నెరవేరుస్తుంది, ఆయన ఆజ్ఞలు పాటిస్తుంది, ఆయన మాటకు లోబడుతుంది. ఆగమంటే ఆగుతుంది, ఇదిగో ముంచివేయమంటే ముంచేస్తుంది, ఆజ్ఞాపిస్తే ఏమి చేయమంటే ఆ తుఫాను అది చేస్తుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటుంది. అవునండి, యోనా చరిత్ర మనకు తెలుసు. యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగును ప్రకటించు అంటే ఆయన ఇష్టపడక మరి కేవిచ్చి మరి ఆయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు వెళ్ళి వాడెక్కి ఆయన వెళ్ళిపోతున్నాడు. వాడ అడుగు భాగానికి వెళ్ళి గురిపెట్టి నిద్రపోతున్నాడు. దేవుడు తుఫానికి ఆజ్ఞాపించాడండి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టెంబక సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చింది. ఎంత గొప్పదండి అది చూడండి. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టిస్తున్నాడు. సముద్రానికి ఆజ్ఞాపిస్తే గాలి రేసిందండి. 12వ వచనం చూస్తే, మేము మీకేమి చేయవాలని అతను అడగగా, యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించిన అతడు వారికి చెప్పాను. తెలుసుకున్నాడు, ఈ తుఫాను నా మీద వచ్చింది, దేవుడు ఆజ్ఞను పాటించలేదు, అందుకని తుఫానికి దేవుడు మాట సెలవిచ్చాడు. తుఫాను మాట ఏంది, నేను మాట ఏం లేదు. ఇదిగో ఈ తుఫాను నిమ్మలం అవ్వాలంటే, ఈ వాడ బద్దలవకుండా ఉండాలంటే, అందరూ ప్రాణాలు రక్షింపబడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేసండి అంటున్నాడండి. వాళ్ళు భయపడ్డారు.
అయినా సరే తప్పలేదు, వాళ్ళని సముద్రంలో వేస్తారు. ఒక మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మత్స్య గర్భంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన సముద్ర గర్భంలో ఉండి ఆయన పెట్టుతున్న మొర్ర ప్రార్థన మనం చూసినట్లయితే ఎంత ఇదిగా ఉందో చూద్దామండి. 15వ వచనంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. 2వ అధ్యాయము 3వ వచనం కానీ చూస్తే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి ఆయన చెబుతూ ఉన్నాడండి. అయ్యా, నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు, అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కనులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూద్దాను అనుకుంటుని, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాసు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడుచున్నవి, పర్వతముల పునాదులకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపం నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడండి. అవునండి, ఆయన రప్పించగలిగిన వాడు, ఆయన ఆజ్ఞాపించగలిగిన వాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ప్రేమని దేవుని బిడ్డారా, సముద్రం ఆయనకు లోబడుతున్నది, ఆయన నిర్మించాడు, ఆయన కలిగజేశాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఈ సముద్రం అలాంటి శ్రమలు అంటే నీకు విశ్వాసం బలపరచడానికి, నమ్మకం కలిగజేయడానికి, సర్వలోక రక్షకునికి అసాధ్యమైనది ఏది లేదని తెలియజేయడానికి ఆయన సముద్రాన్ని 6 నెలలుగా చేసి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడండి. అవతల గట్టిగా కోరుకున్న రేవుకు చేర్చాడు. ఈరోజు నిన్ను నన్ను కోరుకున్న రేవుకి చేరడానికి ఆయన ఆజ్ఞాపించి నిన్ను ఆ సముద్రంలో నుంచే 6 నెలలను అవతల నడిపించగలిగిన శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, ప్రార్థన చేద్దాం. మనమందరం మొరపెట్టాలి, ఆయన వైపు తిరగాలి. మీ శ్రమలో వారు మొరపెట్టారు, ప్రభు ఆయనకి కార్యం చేస్తాడు. యోనా శ్రమలో మొరపెట్టాడు, మరి విడుదల కలిగింది ఆయనకి. ఆయన కోరుకున్న రేవుకి మరలా చేరుకున్నాడు. ఈరోజు నీ శ్రమలో మొరపెట్టు, దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఒక ఉన్నత పరిస్థితిలో నిలబెడతాడు. నీ శ్రమ ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఏదైనా కావచ్చు. ప్రేమని దేవుని బిడ్డ, ఒకసారి ప్రార్థించే, అద్భుతమైన కార్యం నీ పట్ల దేవునికి మొరపెట్టు. అద్భుతమైన కార్యం నీ పట్ల నా పట్ల జరిగించి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనందరిని నిలబెడతాడు. ఇట్టి మాటలు దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.